ఎందుకంటే ఆవిడది చాలా పెక్యులర్ వాయిస్ అనమాట. అట్లాంటి ఒక పెక్యులర్ వాయిస్ వచ్చి ప్రియదర్శి గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తానన్నమాట. సో అట్లాంటి వాయిస్ ఉన్నప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా యూనిక్గా ఉంటుంది. సో వాయిస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడండి మీరు. అండ్ యూ హ్యావ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వాయిస్ అనమాట. సో దట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ యూ. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఇంకా వస్తేనేమో మనం ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ చూస్తే మనం వెళ్ళిపోతాం. అలాంటి ఒక లవ్ స్టోరీ ఈ పిక్చరు. దానికేమో ప్రాణం పోసింది మన చందు అండ్ జాబ్లీ, శ్రీదేవి అండ్ రోషన్ అనమాట. వాళ్ళని చూస్తున్నప్పుడు అనిపించింది డెఫినెట్గా ఈ పిక్చరు అందరు యంగ్స్టర్స్కి కనెక్ట్ అయిపోతుంది అని చెప్పేసి. సో దట్ వే ఇఫ్ యూ సీ ఈ పిక్చర్ చాలా సీరియస్ అయిన ఒక విషయాన్ని తీసి మాట్లాడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మన అందరు ఫస్ట్ లవ్ని మనం విజిట్ చేసే ఒక ఫిల్మ్గా ఉంటుంది ఇది. ఆ ఫస్ట్ లవ్ అంత ప్యూర్ ఎమోషన్, అసలు అంత ఇన్నసెన్స్తోని మనకి ఎప్పుడు ఆ ఫస్ట్ లవ్ మనం మర్చిపోలేము. అలాగే ఈ పిక్చర్ కూడా మీకు చాలా 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 స్పెషల్ అయిన ఒక ఫిల్మ్ ఇది. యూ విల్ నెవర్ బీ ఇన్ దిస్ మూమెంట్ డెఫినెట్గా. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ అస్ ఇట్ సెల్ఫ్. మీరు డెఫినెట్గా ఈ పిక్చర్ వచ్చి చూస్తారు. మీ టైం ఈజ్ గోయింగ్ టు బీ వర్త్ వైల్ అనమాట. హోలీతో పాటు మా కోర్టుని కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ రోహిణి గారు. రోషిని అంటారేంటి అంటే ఇందాక వెలుతురు లేదు కదండి, అందుకని రోషిని అన్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రోహిణి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ ద మూవీ ఆన్ March 14th.